నువ్వు సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని తండ్రి చిత్తం. ఏ తండ్రి అయినా ఏం కోరుకుంటాడు? తన బిడ్డలు సంతోషంగా, ఆనందంగా జీవిస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులకు ఎంత ఆనందం. అయితే ఈ క్రిస్టమస్ అనేది ఈ పండుగ దినం క్రైస్తవులకు డిసెంబర్ నెల 25వ తేదీ కాదు. క్రిస్టమస్, క్రిస్టో మాస్ అనే 2 భాషా పదాలు, వేరు భాషా పదాల నుండి ఏర్పాటు సంకీర్ణం చేయబడితే క్రిస్మస్గా వచ్చింది. క్రిస్టో అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన, అనగా క్రీస్తును ఆరాధించడము అనే అర్థం. క్రిస్మస్ రోజే కాదు, క్రీస్తును ఆరాధించడం. మరి ఈ పునరుద్ధాన దినాల్లో మనం దేవుని ఆలయంలో ఏం చేస్తాం? ప్రభువును ఆరాధిస్తాం, క్రీస్తును ఆరాధిస్తాం. ఆరాధించడం వల్ల కలిగే లాభాలు ఏంటి? దేవుని ఆరాధించడం వల్ల నీ మనసుకు శాంతి చేకూరుతుంది, నీకు ఆనందం వస్తుంది, నీకు ఆరోగ్యం వస్తుంది, నీకు పరలోక రాజ్య భాగ్యం వస్తుంది. ఆ ప్రభు ముఖదర్శనం చేసే ఆ యొక్క అదృష్టం వస్తుంది. ప్రభువుతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ప్రభువు నీతో మాట్లాడతాడు. ఆరాధనలో 2 భాగాలు. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. నువ్వు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తూ ఉంటే ఆ దేవదేవుడు నీతో మాట్లాడతాడు. వాక్య రూపేణ, సాక్ష్యాల రూపేణ, ప్రవచన రూపేణ, దేవుని ఆలయంలో. కాబట్టి క్రిస్మస్ అనేది క్రైస్తవులకు అనుదినము ఉండాలి. నేను చెప్తాను. మరి ముఖ్యంగా ఈ పునరుద్ధాన దినాల్లో క్రీస్తుని ఆరాధించడానికి కదా సంఘానికి వెళ్ళేది. మనం ప్రభువును ఆరాధించడానికే కదా. కాబట్టి ఈరోజు కూడా క్రిస్మస్ దినమే కదా. క్రీస్తును ఆరాధించుట. ఇక్కడ యేసును ఆరాధించుట లేదు. రక్షింపబడిన మీదటే ఆరాధన అనుభవం వస్తుంది. యేసు అంటే రక్షకుడు అని, క్రీస్తు అంటే అభిషక్తుడు అని. అభిషేకం పొందిన తర్వాతే ఆ అభిషేకం పొందిన ఆరాధన తీరే వేరు.